ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీకు నల్ల శనగలతో సూపర్ ఫ్లేవర్ఫుల్గా ఉండి హెల్దీగా ఉండి కొత్త కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నల్ల శనగలు, కర్డ్, కోకోనట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇంగువ, కరివేపాకు, పెప్పర్ పౌడరు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి. ఫస్ట్ దీనికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఫస్ట్ 1 టీ స్పూను మినపప్పు వేయాలి. మినపప్పు కొంచెం వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. శనగపప్పు 2 టీ స్పూన్స్. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత సగం ఆవాలు ఇక్కడ వేయాలి. మిగిలిన సగం పోపుకి వాడతాం. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. ఇవి ఉల్లిపాయలు 2 మీడియం సైజు, పచ్చిమిర్చి 1 6 వేస్తున్నాను. నల్ల శనగలు ఇవి 1/2 కప్పు రాత్రంతా నానబెట్టి ఉదయం కుక్కర్లో పెట్టి మెత్తగా కుక్ చేశాను. వీటిని కొంచెం మెదుపుకోవాలి. ఇలా కొంచెం మెదిపిన శనగలు ఇప్పుడు వేయాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. దీనిలో పసుపు కానీ కారం కానీ వేయము. ఇది ఏంటంటే బాగా కారంగా ఉండే కర్రీ కాదు. ఒక్క 2 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాలు శనగలు బాగా వేగాయి. ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ చల్లనివ్వాలి. కర్రీ చల్లరుతుంది. ఈలోగా కోకోనట్ పేస్ట్ చేద్దాం. దీనికోసం నేను 1/2 కప్పు కోకోనట్ తీసుకుంటున్నాను. చిన్నవి వెల్లుల్లి ఒక 20 వరకు ఉంటాయి. ఇవి ఒక టీ స్పూను జీలకర్ర. ఇది వేపకుండా పచ్చిగానే వేయాలి. వెల్లుల్లి కూడా పచ్చివే వేయాలి. ఇప్పుడు వీటిని కచ్చపచ్చగా పేస్ట్ చేయాలి. నెక్స్ట్ కర్డ్ మిక్స్ చేయాలి. దీనికి ఏంటంటే నానబెట్టిన నల్ల శనగలు 500 గ్రామ్స్ అయితే 1 లీటర్ గట్టి పెరుగు సరిపోతుంది. ఇలా గట్టిగా ఉన్న పెరుగు అయితే దీనికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్డ్ ఇలా బాగా చిలికి స్మూత్గా అయ్యేటట్టు చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న కోకోనట్ ఉంది కదా, అది వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో ఇవి బాగా కలపాలి.
కర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీలో కలపడమే. కర్రీ చల్లరిపోయింది, అస్సలు వేడిగా లేదు. అప్పుడు మనం పెరుగు కలపాలి. పెరిగేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్ చేయవలసిన అవసరం లేదు. అంతే, అయిపోయినట్టే కర్రీ. ఇప్పుడు సీజనింగ్ చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా తాలింపు పెట్టాలి. తాలింపుకి నెయ్యి 1 స్పూన్ వాడుతున్నాను. తాలింపుకి ఆవాలు, రెడ్ చిల్లీస్ ఇవి 2 సరిపోతాయి. ఆవాలు 1 టీ స్పూను, రెడ్ చిల్లీస్ ఒక 2 వేసాను. ఆవాలు చిట్పట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం ఇంగి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేస్తే తాలింపు అయిపోయినట్టే. ఇప్పుడు తాలింపు వేసుకోవడమే. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కర్రీని బౌల్లో వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది కర్రీ చేయడం. ఇప్పుడు నల్ల శనగల కర్రీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, కొత్తగా ఉంది. మనం జనరల్గా ఈ పేస్ట్ ఎప్పుడు వాడం కదా, కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర పచ్చి వేసాం కాబట్టి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చిందనమాట. చాలా బాగుంది. మనం ఎప్పుడు చేసుకుని నల్ల శనగలు జస్ట్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి టేస్ట్ చూడండి. ఇదైతే చాలా బాగుంది. దీని మెయిన్ అట్రాక్షన్ ఫ్లేవర్ అనమాట, చాలా బాగుంది. తర్వాత మనం ఈ కర్రీలో వాడినవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్, అన్నీ హెల్తీవే. మనం నల్ల శనగలు వాడాం కదా, దానిలో ఏంటంటే మంచిగా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అలాగే గట్టి పెరుగు వాడాం, దానిలో కూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది. సో ఒక మంచి రెసిపీ అనుకోవచ్చు దీన్ని. మీకు కూడా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.